सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मंजुलवाग्विलासा సీతారామ శాస్త్రి గారు ఉన్నటువంటి పాద గారు వారి ప్రకారం చెందారు. చాలా శోచనీయము బాగా ఉంది. అదేవిధంగా క్రిస్టి టీచర్ ఇంగ్లీష్ చెప్తుండే మీకు ఆ టీచర్లు లేరు. అదేవిధంగా హిందీ టీచర్ హిందీ సార్ శ్యామరావు వీరి ప్రకారం మనం చెందారు. రాము సార్ అదేవిధంగా మన పాఠశాలలో అందరికీ తాలిబడినటువంటి వెంకటయ్య గారి కింద పనిచేశారు. అదేవిధంగా మన బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నటువంటి విద్యార్థులు వారు చాలా మంది అక్కడ మనం చెందినట్టు తెలుస్తున్నాం. సో ఈ విధంగా వీళ్ళందరికీ మన నాటి విద్యార్థులు నేటి గురువులుగా మనందరము సన్మాన సభ సందర్భంగా వాళ్ళకు 2 నిమిషాలు ఆత్మశాంతి 2 నిమిషాలు మనం పాటిద్దాం. స్టార్ట్. నేను సమయం పాటిస్తాను. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
సమరంలో సాలే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత డొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు, ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు, దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. ఊరు బడి పిలిసరో జ్ఞాపకాల ఒడికి, మా అడుగులు తిరిగొచ్చరో చదువులమ్మ గుడికి. ఊరు బడి పిలిసరో జ్ఞాపకాల ఒడికి, మా అడుగులు తిరిగొచ్చరో చదువులమ్మ గుడికి. చిన్ననాటి జ్ఞాపకాలు చిరునవ్వు చిందే వేళ, చిన్ననాటి జ్ఞాపకాలు చిరునవ్వు చిందే వేళ, చీటికి మాటికి అల్లరి చేసి ఆడుకున్న నేల, చీటికి మాటికి అల్లరి చేసి ఆడుకున్న నేల. చదువులమ్మ పొడిరా జ్ఞాపకాల నిధిరా, స్నేహ బలమై సాగి సేద తీరిన బడిరా. చదువులమ్మ పొడిరా జ్ఞాపకాల నిధిరా, స్నేహ బలమై సాగి సేద తీరిన బడిరా. నవ్వుకుంటూ క్లాసు రూము పాఠం చెప్పి చదువుల సారం రోజు మాకు నూరి పోసి, సోషలు సారు మా రాంబాబు సారు, మ్యాథ్సు సారు మా శ్రీధరు సారు, హిందీ సారు మా ఆజాదు సారు, బయాలజీ బసువ వెంకన్న సారు. కమ్మనైన చెలిమిరా కష్ట సుఖం తెలిపెరా, గడిచిపోయిన రోజులు మరిచిపోని గుర్తులు, జెపిఎస్ఎస్ వెంకట్రామాపురమే బడిరా. ఆ జెపిఎస్ఎస్ వెంకట్రామాపురమే మా బడిరా. పాటలలో మమ్ము ఆదరించిరి, మా గెలుపు కొరకు వెన్ను తట్టి మీరు నిలిచిరి. మా పీటి సారు సంజీవరావు సారు, మా సైన్స్ టీచర్ అనురాధ మేడం, ఇంగ్లీషు సారు కృష్ణమూర్తి సారు, తేనెలోనిక తెలుగు మోహన్ రావు సారు. ప్రేమ కోపము జాలి కలగలిపిన తీరురా, అక్షరాల పాటలో లక్షణంగా తీర్చరా. మా హెడ్ మాస్టర్లు ప్రభాకరు
చరితగల్ల ఉన్నత పాఠశాలే మా బడిరా. గురుకులాల గమ్యం చూపి ఆ ప్రత్యేక క్లాసులను మాకు జరిపి జాన్మియ సారు మా విజ్ఞానం మీరు, మధుకరు సారు మెత్తని మనసే మీరు, శ్రీదేవి మేడం గణిత పాఠం చూడు, తెలుగు అక్షరమాల వెంకటలక్ష్మి మేడం, పెళ్లి వెంకన్న సారు సోసెలు ముచ్చట్లురా, అమ్మ ఒడి లాంటి బడి అనురాగం పంచరమా, వెంకట్రామపురము ప్రైమరీ స్కూలే బడిరా, పెత్తాళ్ళగడ్డ వెంకట్రామపురమే మా బడిరా. ఊరు బడి ఊరు బడి ఊరు బడి పిలిసరో జ్ఞాపకాల ఒడికి, మా అడుగులు మా అడుగులు మా అడుగులు తిరిగొచ్చరో చదువులమ్మ గుడికి. చిన్ననాటి జ్ఞాపకాలు చిరునవ్వు చిందే వేళ, చిన్ననాటి జ్ఞాపకాలు చిరునవ్వు చిందే వేళ, చీటికి మాటికి అల్లరి చేసి ఆడుకున్న నేల, చీటికి మాటికి అల్లరి చేసి ఆడుకున్న నేల, చదువులమ్మ పొడిరా జ్ఞాపకాల నిధిరా, స్నేహ బలమై సాగి సేద తీరిన బడిరా, చదువులమ్మ పొడిరా జ్ఞాపకాల నిధిరా, స్నేహ బలమై సాగి సేద తీరిన బడిరా. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచను హృదయం లే అని, లే లే అని, చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రారమ్మని, పేకువే పేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచను హృదయం లే అని, లే లే అని. సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెద్దలే ఎంట బయట మా పెంచే చిన్ని విసురులు, కొన్ని కసురులు, ఎందైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు గంతులు. కాబట్టి అందరూ గుర్తుపట్టలేకపోయారు, కొద్దిమంది మాత్రమే గుర్తున్నారు నాకు. మనలా భావించకండి. నేను కేతిరెడ్డిపల్లి నుంచి వస్తూ ఉండేదాన్ని మా నాన్నతో పాటు. నేను శాస్త్రి సార్ కుమార్తెని. ఇంటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ రేపు వచ్చి ఎవరెవరితో ఏమేమి మాట్లాడాలి, ఎవరెవరితో ఏమేమి పంచుకోవాలి, వెళ్ళేటప్పుడే అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చేవి. సరదాగా సంగమేశ్వర గుడి మధ్యదారిలో ఉంచబడి అప్పుడప్పుడు నా మిత్రులతో కలిసి సంజీవమ్మ, అరుణ జ్యోతి, రామచంద్రయ్య వీళ్ళతో కలిసి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని.
దేవాలయం దగ్గర ఒక పెద్ద మార్కెట్ చెట్టు ఉండేది, దానికి ఉయ్యాలలు ఉండేవి. ఊగుతూ అక్కడ కాసేపు సెలవు తిని మళ్ళీ ముందుకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం. మ్యాథ్స్ సబ్జెక్ట్ తలుచుకుంటేనే వణుకుంటేది. తర్వాత నారాయణ సార్ వచ్చారు. నారాయణ సార్ కొంచెం మంచిగా చెప్తున్నారు అనిపించేది, కానీ నా మంగళకి ఏమి అర్థమయ్యేది కాదు. ఆ మ్యాథ్స్ ఇంటర్వెల్ అయిన తర్వాత మళ్ళీ బెల్ అవుతుందంటేనే నాలో వణుకుంటేది, చెమటలు వచ్చేది, కడుపులో కబర అయ్యేది, వామిటింగ్ వచ్చినట్టుగా అయ్యేది. అసలు ఆ పీరియడ్లో ఏదైనా ప్రోగ్రామ్ వస్తే బాగుండేది అనిపించేది. అంత భయంకరంగా ఉండేది నాకు అన్ని మ్యాథ్స్ పీరియడ్. మ్యాథ్స్ చెప్పినందుకు నారాయణ సార్ గారికి ఆక్రమణ సభలో రెడ్డి కాలేజ్లో డిగ్రీ కాలేజ్ చేశాను. ఆ తర్వాత పబ్లిక్ ట్రైనింగ్ చేశాను కాంప్రహెన్సివ్ డిగ్రీ కాలేజ్లో. తర్వాత 2 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలో బోధించాను. తర్వాత ఒకసారి డిఎస్సి రాసి తెచ్చుకోలేకపోయాను. రెండోసారి సీరియస్గా ప్రిపేర్ అయ్యి డిఎస్సిలో నేను ఉద్యోగం సంపాదించాను. అదంతా మా నాన్న చదివే ఆయన ప్రోత్సాహం. ఇక్కడ నేను ఒక మంచి విద్యార్థిగా ఎదిగి పనిచేస్తున్నాను. తెచ్చిపోయి పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్. ఈ చదువుకున్న రోజులు ఇంతమంది ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషం. అలాగే మీ చదువు స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్గా వింటే ఆ లెవెల్ ఆ పొజిషన్ వేరే ఉండేది. ఇక్కడ వరకు అనుకున్నాను. స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రాసి ఈ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. తర్వాత ఎస్ఐకి 4 సార్లు వెళ్ళాను. 4వ సార్లు సెలెక్ట్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయిన నాకు ట్రైనింగ్ వెళ్ళలేకపోయాను. ప్రజెంట్ అయితే హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను. ఇక్కడ అందరూ వెళ్ళడం చాలా సంతోషం. టైం తక్కువ ఉంది కాబట్టి 2 నిమిషాలు లేదా 1 నిమిషం తొందరగా ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాము. చాలా మంది రెగ్యులర్ కాల్ చేస్తుంటారు మొబైల్లో. నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను డ్రగ్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్ సెషన్లో 6 సంవత్సరాలు పనిచేశాను. అది అయితే కానీ తెలియదు. దాని ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగినప్పుడు మనం డ్రైవింగ్ చేసినా చేయకుండా కోపేస్తుండగా ఉన్నా కూడా డ్రైవర్ని అబ్జర్వ్ చేస్తుండాలి. మనం అతను తప్పు చేస్తే ఖచ్చితంగా చెప్పాలి. మనకెందుకు లేదంటే ఏదైనా జరగవచ్చు. అదొకటి చాలా ఇంపార్టెంట్. అది వేరే తీరు ఉంటుంది, చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది, కానీ తప్పదు చెప్పాలా. ప్రతి ఒక్కరు హెల్మెట్ కానీ డ్రగ్ అండ్ డ్రైవ్ కానీ రోడ్స్ స్పీడ్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి చేయకుండా ఎన్నుకున్న బాధ్యత ఎవరైతే మనము కో ప్యాసింజర్ ఉంటామో బండి నడపకుండా డ్రైవర్తో పాటు ఉంటాం కదా, అదొకటి ప్రతిరోజు మనం గమనిస్తుండాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ సార్. చిన్న గ్రామంలో 3వ తరగతి వరకు స్కూల్ ఉండేది. మేము చదువుకున్న ప్రాథమిక పాఠశాల పాఠశాల వేరుగా అయింది. మమ్మల్ని 4వ తరగతికి ఒక అక్కడేది ఇంట్రోడక్షన్ మామిడి చెట్లలో అక్కడ చదువుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే ఆయన మన కోసం ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. అప్పుడు మనకి ఏమనుకుంటాడే సార్ పీరియడ్ కొట్టాలి, ఆ రోజు సార్ లేకపోతే బాగుంది, సార్కి ఏదైనా పనులు ఈ క్లాస్ లేకపోతే బాగుంది అనిపిస్తుంది, మనల్ని మనకు కూర్చొని కొడుతుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మనకి ఎంత కొట్టినా అది మన కోసమే, వాళ్ళ కోసం కాదు కదా, అది మన కోసమే, మనం నేర్చుకోవడం కోసమే వాళ్ళు పెట్టిన మనం అనుకుంటున్నాం. దురదృష్టం మన రోజు ఎవరెస్ట్ హైటే చాలదే, పెసిఫిక్ లోతే చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. ఎవరెస్ట్ హైటే చాలదే, పెసిఫిక్ లోతే చల్లదే, కళ్ళ
ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి పాఠశాల కష్టం నష్టం మన బెంచ్ మేట్సే ఎన్నో అనుభవాల మన పయనాలే కొత్త బెంచ్ మేట్సే. 30 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మనోహర్ సార్ గారికి, నాయర్ సార్ గారికి, సత్యనారాయణ సార్ గారికి, కృష్ణ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుగుతున్నాం. మీ అందరికీ మేము మా బ్యాచ్ నుంచి ప్రతి ఒక్కరూ ఆధారాలు తెలుసుకున్నాం. సార్ ఏంటంటే మీరు చెప్పిన మాట కొంచెం మేము మాకు వినక చెప్పిన అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అడగం కాబట్టి మా పిల్లలు కూడా మంచి ఆలోచన ఆ రోజు మేము చదువుకోకుండా మా పిల్లల చదివి అలా ప్రతి ఒక్కరము పిల్లలు మంచిగా చదివి సెటిల్ చేయాలని కృషి చేస్తున్నాం సార్. సార్ మనోహర్ సార్ ఉన్నారు మాకు 8th to 9th వరకు ఉన్నాం. 9th నుంచి ప్రమోషన్ చనిపోయారు. సార్ ఉన్నప్పుడు మాకు గ్రామాలు కానీ పౌరంగా నగరాలు చూపిస్తున్నాయి. సార్ అన్ని బంద్ అయిపోయింది సార్. మాకు సార్ సోషల్ సైన్స్ చెప్పేవారు. స్కూల్లో క్లాస్లో నడతాయని అనుకుంటే శ్రద్ధగా ఇంకోటివి ఎవరన్నా ఒకరు వినకున్నా కూడా సార్ నాకు గమనించి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మనోహర్ సార్ గారికి, నాయర్ సార్ గారికి, సత్యనారాయణ సార్ గారికి, కృష్ణ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుగుతున్నాం. మీ అందరికీ మేము మా బ్యాచ్ నుంచి ప్రతి ఒక్కరూ ఆధారాలు తెలుసుకున్నాం. సార్ ఏంటంటే మీరు చెప్పిన మాట కొంచెం మేము మాకు వినక చెప్పిన అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అడగం కాబట్టి మా పిల్లలు కూడా మంచి ఆలోచన కాబట్టి ఆ రోజు మేము చదువుకోకుండా మా పిల్లల చదివి అలా ప్రతి ఒక్కరము పిల్లలు మంచిగా చదివి సెటిల్ చేయాలని కృషి చేస్తున్నాం సార్. సార్ మనోహర్ సార్ ఉన్నారు మాకు 8th to 9th వరకు ఉన్నాం. 9th నుంచి ప్రమోషన్ చనిపోయారు. సత్యనారాయణ సార్ సోషల్ సైన్స్ చెప్పారు. మాకు సత్యనారాయణ సార్ చాలా మంచిగా కలుస్తుంటాడు. మాకు ఎప్పుడు కలుస్తుంటారు కాబట్టి సార్ ఏం లేదు సార్ మేమందరం పాత జ్ఞాపకాలంటే మనోహర్ సార్ ఒక నెహ్మల్ సార్ ఒకసారి పీరియడ్లో ఏదో ఒక ర్యాంక్ మాట్లాడితే లంచ్ వరకు టేబుల్ మీద నిలబెట్టింది. అది ఒక జ్ఞాపకం. జూలై 2వ తారీఖు మా సార్లకు మరియు నా తోటి విద్యార్థులకు మిగతా వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మేము ఎప్పుడైతే స్కూల్ విద్యను మా ఊళ్ళో 4 వరకు ఉంది. అక్కడ నుంచి కనుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. విజయప్రసాద్ క్లాస్ అంటే అందరు భయపడేవాడు. నేను ఎందుకు మొగడు నాకు క్లాస్ అని పిల్లలు వచ్చి మనం కట్టించుకుంటాను. అంటే అంత స్ట్రిక్ట్గా చేసేపడితే మనం నమ్మున్నాం. ఏంటంటే నేను ఇప్పటికే మన అప్పరెడ్డి కూడా 3వ తరగతి నుంచి 3వ తరగతి తర్వాత అమ్మవారి స్కూల్కి వచ్చాము. 10th వరకు చదివాము. తర్వాత అక్కడ ఇంటర్ చేసినాం. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద పాప బీటెక్ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయ్యింది. చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్ అవుతుంది. ప్రస్తుతం మేము వ్యవసాయం చేస్తాము. కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా పేరు శ్రీనివాస్ గౌడ్, మాది అప్పారెడ్డిగూడ గ్రామం. నాకు 2 బాబులు. ఒక ఆయన బీటెక్ అయిపోయింది ప్రస్తుతానికి, ఇంకొక ఆయన థర్డ్ ఇయర్ ఉన్నాడు. ఇది నా వృత్తి కలిపి కంపౌండ్ నడుపుతున్నప్పటికీ వ్యవసాయం కూడా చేస్తున్నాను. ఈ వేదికపై పోటీ పూజలు మా సార్లకు అందరికీ పాదాభివందనం.
మా పూర్వ విద్యార్థులు అందరం ఈరోజు చాలా చేస్తూ ఈరోజు దర్శనం అందరికీ నిజంగా మరోసారి ఈ కల్పన ఇద్దరు ముగ్గురు చెన్నై మంచి రోజు అనుకుని నేను భావిస్తున్నాను. నా పేరు అర్జున్ సార్, మాది సురేంద్ర గ్రామం. ఆ గ్రామం నుంచి నేను సెకండ్ క్లాస్ చదువుకొని థర్డ్ క్లాస్ కర్నూలు వచ్చిన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా ముఖ్య అతిథులుగా మా టీచర్లు వచ్చారు కాబట్టి మనోహర్ రెడ్డి సార్ గారికి, కృష్ణప్ప సార్ గారికి, నారాయణ సార్ గారికి, సత్యనారాయణ సార్ గారికి నిజంగా అధికారులు చెప్పినట్టు 35 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా తర్వాత మాట్లాడేవాళ్ళు ఎందుకంటే 3 అయిపోయింది, కొంచెం 2 నిమిషాలు ప్లీజ్. నా పేరు కే కుమార్ నన్గమాండి. అదే స్కూల్లో చదివాను, 1 నుంచి 10 వరకు చదివాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప మ్యారేజ్ అయింది, బాబు డిగ్రీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంగన్వాడీ సందర్భంగా నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు అంగన్వాడీ చదువుకున్నాను. నాకు ఒక బాబు కృష్ణారెడ్డి. నేను వ్యవసాయం చేస్తాను సార్. నాకు ఒక బాబు కంప్యూటర్ అని, ఇంకో బాబు ఎంబీఏ చేస్తాను. గ్రామం అప్పారెడ్డి కూడా మాది. తర్వాత ఎందుకంటే నాకు ఇష్టమైన సబ్జెక్టు సోషల్ స్టడీ. ఇప్పుడు ఏంటంటే మోహన్ రెడ్డి సార్ గారు ఎప్పుడు వచ్చినా కానీ బుక్ చూసి చెప్పేవాడు కాదు, స్ట్రేట్ ఫార్వర్డ్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేవారు. అట్లా చెప్పే విధానం కూడా బాగా నచ్చేది. దయాకర్ రెడ్డి. నాకు ఒక బాబు పాప సార్. బాబు విజయకృష్ణ చేస్తుంది సార్. పాప ఎంబీఏ ఫైనల్ ఇయర్ సార్. కనకావాడ చదువుతున్నా కనకమాలి. ఒక బాబు ఒక పాప. బాబు సాఫ్ట్వేర్ అయ్యారు, పాత పూజ్యులైన గురువులకి నా పాదాలు నేను వ్యవసాయం చేస్తాను. నాకు 4 అమ్మాయిలు. ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, 2 అమ్మాయిలు బీటెక్ నుంచి జాబ్ చేస్తున్నాను, ఒక అమ్మాయి చదువుకుంటుంది. నేను ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాను. చేసినటువంటి మిత్రులందరికీ మరియు నా యొక్క విన్నపాన్ని విన్నవించి చెప్పినందుకు వచ్చినటువంటి గురువులందరికీ పాదాభివందనములు. ఈ యొక్క 35 సంవత్సరాల మన యొక్క 10th క్లాస్ అయిపోయినటువంటి ఈ యొక్క కాలానికి మీ అందరినీ ఇక్కడ చేర్చి ఇది ఎప్పుడు ఎల్లకాలము ఇదే విధంగా కొనసాగించాలని మరియు ఏ ఒక్కరి లోపల ఏ చిన్న మంచి కార్యక్రమం కానివ్వండి, ఏదైనా వేరే కార్యక్రమం కానివ్వండి, ఎవరో ఎక్కడో ఏదో ఆపదలో ఉన్నప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్కరూ భాగస్వాములై తనకు తోచిన విధంగా వృద్ధాభక్తితో సహాయాన్ని అందించి కనీసము ఒకరికి ఆర్థిక స్తోమత ఉండవచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, కానీ అన్నిటికీ డబ్బే రంగమని చెప్పేసి కపుల్స్తో రమ్మని కోరడం జరిగింది. కొంతమంది తీసుకురాలేదు, కొంతమంది తీసుకొచ్చున్నారు. వాళ్ళకు కూడా మా యొక్క 1991 SSC బ్యాచ్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తమ జ్ఞాపకాల నెమరు వేత ఇప్పుడు మీరు 35 ప్లస్ 15 అనుకున్న 40 50 50 అంటే అర్ధ శతాబ్దిలో ఉన్నారు.
45 సంవత్సరాల జ్ఞాపకాల నెమరుగల ఈతలు చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ జ్ఞాపక శక్తికి జోహార్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ 14 ఏళ్ళు తీసేయాలనిపించింది. ఇప్పుడు మీరంతా 35 శిష్యుల్లాగా అనిపిస్తుంది. నాకు చాలా అద్భుతమైన విషయం. పిల్లవాడికి అర్థం కాకపోయినా నోరు తెరిచి ఆ తల్లి పాడే లాలిపాట వింటూ ఉంటే ఆ తల్లి ఆ ఉపమాలతో పాటు ఈ లాలిపాటలో ఒక వేద విజ్ఞానాన్ని వేద వాంగ్మయాన్ని ఆ ఊయల్లో ఆ భావకు అందిస్తుంది. ఎట్లా తొలుత బ్రహ్మాండం తొట్టెగా వించి ఇలా ఎంఫిల్లో సీట్ వచ్చింది. ఈ లోపల ఏమైపోయింది, ఇక్కడ అప్పుడు బీఈడీ చేశాను కాబట్టి వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేసి కనుగొని చేయలేదు. కానీ నాకు ఒక కోరిక ఏంటంటే ఎంఫిల్ పిహెచ్డీ చేయాలని కోరిక. సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం, ఇక్కడ సోదరభావం, సౌభ్రాతృత్వ భావం, ఇక్కడ సమాజం అంతా ఒక రకమైనటువంటి ఆకట్టుకునే రీతిలో ఉండింది. కాబట్టి నా వారు ప్రోత్సహించినటువంటి ఒక ప్రోద్బలం వల్ల ఆ కార్యక్రమాలు, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఒక యక్షగాన సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ అప్పుడు చాలామందికి తెలిసే ఉండొచ్చు, మీ దగ్గర ఉన్నాయి కదా, సమైక్య భారతి అనే వార్షిక సంచిక ఒక మ్యాగజైన్ కూడా మన పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం వెలువడేది. దాంట్లో కథలు, తర్వాత కవితలు ఇలాంటివన్నీ వచ్చేసి అట్లా కార్యక్రమాలు చేసాం. తర్వాత ఈ వీటన్నిటికీ కార్యక్రమాలకి ఒక తలమాటమైనటువంటి కార్యక్రమం మా అసెంబ్లీ. ఆ అసెంబ్లీ కార్యక్రమం అనేది ఆ రోజు ఇక్కడ మన వెంకటాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అట్లాగే అనుభవం కలగట్టేసి రూపానికి హృదయం ఆభరణం, హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం. సాధకే మా దళపతి గారు నేర్చుకున్నారు. కాబట్టి మా గురువు అంటే మీకే కాదు, మాకు కూడా గురువు. కాబట్టి కలిసి పనిచేసాం. ఒక ఆట పాట. ఈరోజు నాకేమనిపిస్తుందంటే కొంతమంది నేను అమ్మమ్మ ఎవరు చెప్తే అమ్మమ్మని అయ్యాలని చెప్పి ఆమె రాడి గారా సంజీవమ్మ గారు దయచేసి దేవుడి తాతలు అమ్మమ్మలు నాయనమ్మలైన వాళ్ళు దయచేసి చేస్తే చూడాలి. ఈ నాయనమ్మలు అమ్మమ్మలు మీకు అందరికి శుభాకాంక్షలు కూర్చున్నాను. అంటే ఇక్కడ ఎవరైతే తిట్టే రందే, oh my friend, కొడితే కొట్టే అంతే, oh my friend, I'm so sorry సిరి ఉంగమూతే పెట్టకలా, oh my friend, తిడితే తిట్టే రందే, oh my friend, కొడితే కొట్టే అంతే, oh my friend, I'm so sorry సిరి ఉంగమూతే పెట్టకలా. కల్లోనా మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో ఉందే, సారా సామానా విన్నానో అన్నా సహేలి థోడా తో సమझोना. చిరుగాలైతే ఏదో తీయని వెలడీనా, వడగాలైతే ఏదో బాధని తెలిపేనా, చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా, సారే కన్ను
రక్షింది ధర్మం రక్షింది రక్షిత మన ధర్మంగా నెరవేర్చండి. ఆ ధర్మం నెరవేర్చిన తర్వాత ఉన్నంత సాఫల్యం సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేది మనం ఎంజాయ్ చేయడం అంత మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఎందుకంటే షార్ట్ అప్లికేషన్ పూర్తి చేయడం జరిగింది. మీరు ఫాలో అయ్యాడు సార్ దయచేసి అక్కడ ప్రోగ్రామ్ ఉంది, మీరు అందరూ అనుమతిస్తే Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Day by day, kalam odilo day. చాలా సంతోషపడుతుంది. కానీ చాలా మంది లావుగా కనబడుతున్నారు. లావుగా ఎందుకు కనబడుతుందంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏంటంటే లావు కనబడకూడదు. చూసి ఒక మనం ఏం చేస్తాము ఏం చేస్తాము ఎవరితో మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ ఎవరితో మ్యాచ్ ఉన్నది? పాకిస్తాన్ తోటి మనకు మ్యాచ్ ఉంది. లేడీస్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ 6 o'clock ఉన్నది. ఆగ్రహపడుతున్నారు 6 ఎప్పుడు పోమన్నట్టు అంత ఆశ ఉంటున్నారు. అందుకే ప్రతి స్టూడెంట్ నా ఉద్దేశం యూ మస్ట్ ఎవ్రీ డే యూ మస్ట్ మీ పిల్లలకి చెప్తారు అప్పుడప్పుడు అమెరికన్ టీచర్. అందుకే నేను సుఖంగా పిల్లలకి అందరూ సుఖంగా ఉండాలని దీవించి ముగించుకున్నానండి. థ్యాంక్ యూ. కమర్షియల్ సబ్జెక్ట్ చెప్పినటువంటి సత్యనారాయణ సార్ గారిని ముఖ్య చెప్పవలసింది మనం 10th క్లాస్ బ్యాచ్ ఈ యొక్క సభను వేదికను ఏర్పాటు చేసినటువంటి సంగప్ప టీం వాళ్ళందరికీ మా ఉపాధ్యాయుల తరఫున శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మరి సభ వెనకాల ఏమున్నది ముందర ఏమున్నది మనము చర్చించుకోవాలి. ఆ అబ్బాయి సాధారణతో వీరందరూ కూడా 35 సంవత్సరాల. అందుకే శ్రీ కూడా చెప్పాడు, కొంతమంది యువకులు పుట్టుకతో దుర్గలు, కొంతమంది యువకులు పుట్టుకతో యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు పుట్టుకతో యువకులు. అంటే సమాజంలో కొంతమంది ముసలోళ్ళు ఉన్నా నా వయసు 18 పనిచేస్తుంటారు. కొంతమంది పిల్లలు 25 సంవత్సరాలు నేను ముసలోళ్ళని నాకేమవుతుందా భయ ఇంత కుదరదని నాకు చెప్పకుండా నాయకు కానీ 1991 బ్యాచ్కి మళ్ళీ మీకు వందనాలు తెలుపుకుంటూ నా యొక్క చిన్న ఉపన్యాసం ఇస్తున్నాను. మన ఏ స్కూల్లో పనిచేయడం కూడా మన విద్యార్థి తరఫున పై సమావేశంలో వాటి ఉపదేపాలని మనం చేస్తున్నాం. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే అని, చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని, పేగువే పేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful. 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 అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే అని.
సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దల ఎంట బయట మాపై చిన్ని విసురులు కొన్ని కసురులు ఎంతైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మనకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful. 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 సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద రోడ్డు